ఈ మధ్యనే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి కల్వకుంట్ల కవిత ఆమె చేయాల్సిందేమిటి, చేస్తున్నదేమిటి? నిజానికి ఆమె చేయాల్సింది తప్ప మిగతాయన్నీ చేస్తుంది. అసలు చేస్తున్నదేమిటి? కానీ చేయాల్సిందేంటి? ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చేస్తున్నదేంటి? ఒకటి ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు. రెండోది వాళ్ళ సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఆవిడ చేస్తున్న పని. ఇప్పుడు ఆంధ్రాని టార్గెట్ చేస్తుంది ఎందుకోసం? అర్జెంట్‌గా ఆమెకు తెలంగాణ సెంటిమెంట్ కావాలి. తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయితే తన పార్టీకి ఒక బూస్టప్ అవుద్ది అనేది ఆమె ఆలోచన. అంటే ఆంధ్ర వ్యతిరేకతని క్రియేట్ చేయగలిగితే, తెలంగాణ వాదాన్ని క్రియేట్ చేయగలిగితే, ఆ తెలంగాణ వాదాన్ని తన వెనకాల ర్యాలీ చేసుకోగలిగితే తనకి పొలిటికల్‌గా అడ్వాంటేజ్ అవుద్ది అనేది ఆమె ఆలోచన. తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ మీద ఆంధ్ర ముద్ర వేస్తే ఆ తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిద్ది. రెండోది పవన్ కళ్యాణ్ మీద ఎక్కువగా అగ్రెసివ్‌గా మాట్లాడితే మీడియాలో కూడా హైలైట్ అవుతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఆమె తిట్టారనుకోండి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె గురించి మాట్లాడతారు. సో మీడియాలో ఆమె చర్చల్లో ఉంటది. కవిత చుట్టూ రాజకీయం నడుస్తా ఉంటది. ఆమె పవన్‌ని తిడతా ఉంటది. పవన్ అభిమానులు ఆమెను తిడతా ఉంటారు. తర్వాత ఆటోమేటిక్‌గా ఆమెను తిట్టే క్రమంలో తెలంగాణ అని ఒక మాట ఆంధ్ర వాళ్ళు అన్నారనుకోండి, మళ్ళా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ పండించొచ్చు. సో అందుకని ఆమె పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నారు. ఇది ఆమె చేస్తున్నటువంటి పని. తర్వాత ఆమె ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కేటీఆర్‌ని, హరీష్ రావుని, చివరికి తండ్రి కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీ పరిపాలనని టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల ఆమెకేం లాభం జరుగుతుంది? నిజానికి ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు కదా. ఎగ్జాంపుల్, ఆమె ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె చెప్తుంది. ఆమె మాటలకి విలువ ఎక్కడ ఉంటుంది? కాళేశ్వరంలో అవినీతి జరుగుతున్నప్పుడు చెప్పినప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది. అవినీతి జరిగిందని ప్రజలు భావించారు. ఆ జరిగిందని ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కవిత ఏం చేయాలి? అవినీతిని నువ్వు బయటకు తీసుకురాలేకపోతున్నావు ఏంటి అని నువ్వు చెప్పిందంత అబద్ధం అని రేవంత్ రెడ్డిని అడగాలి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళని అడగాలి. అప్పట్లో అవినీతి అని ఆరోపణ చేశావు కదా, మరి అవినీతిని బయటికి తీసుకురావట్లేదు ఏంటి అని అడగాలి. కానీ అడగట్లే. పైగా అవినీతి జరిగినప్పుడు ఆమె ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు నీకు కేసీఆర్ అవినీతి గుర్తు రాలేదా? బీఆర్ఎస్ పార్టీ అవినీతి కనపడలేదా? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే దానికి సమాధానం ఉండదు. ఇది జనం ఆలోచిస్తారు కదా. నువ్వు టీఆర్ఎస్లో లేదా బీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఆ పార్టీ జనం కోసం పనిచేసినట్టుగా భావించావు. ఆ పార్టీ నుంచి పదవులన్నీ తీసుకున్నావు. ఎంపీగా తీసుకున్నావు, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ తీసుకున్నావు. ఆ ఎమ్మెల్సీ కూడా ఎవరిది? చనిపోయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవిని, అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడి తల్లికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవిని కవిత లాక్కున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటివి అయితే తెలంగాణ వాదం గురించి చెప్తే, తెలంగాణ ఉద్యమకారుల గురించి చెప్తే ఎవరైనా నమ్ముతారా? రెండోది, తెలంగాణ ఆల్రెడీ వచ్చి ఒక దశాబ్దం దాటిపోయిన తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని వర్కౌట్ చేయించగలను అనుకుంటే అది ఎంతవరకు? రెండోది, ఇప్పుడు తను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంతకాలం గుర్తురాని తెలంగాణ వాదం, తెలంగాణ వాదులు లేదు తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ ఆమెకి గుర్తొస్తున్నారంటే ఆ మాటకి వాల్యూ ఎక్కడ ఉంటుంది? తెలంగాణ ఉద్యమకారులకి గౌరవం ఇవ్వట్లేదు అని ఆ రోజే మాట్లాడారు కదా ఆవిడ. ఈ రోజు మాట్లాడితే దానికి వాల్యూ ఎక్కడ ఉంటుంది? అంటే ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక తప్పు జరిగినప్పుడు, జరుగుతున్నప్పుడు మాట్లాడకుండా, పైగా జరుగుతున్నప్పుడు తప్పు చేసే వాళ్ళ పక్షానే ఉండి, వాళ్ళ వెనకాలే ఉండి, ఇవాళొచ్చి వాళ్ళు ఆ రోజు తప్పు చేశారు నేను చూశాను, ఆ రోజు అలా చేశారు నేను చూశాను అని ఈ రోజు చెప్పడం అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? పైగా వాళ్ళు తప్పు చేశారని ఆల్రెడీ అవతల వాళ్ళు చెప్పారు. అంటే విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఎవరిని? అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద ఫైట్ చేయాలి. ప్రజా సమస్యల మీద పెద్ద ఎత్తున ఫైట్ చేయాలి. రైతు రుణమాఫీ అందరికీ కాలేదు, రైతు భరోసా టైం టు టైం రావట్లేదు, ధాన్యాన్ని సక్రమంగా కొనట్లేదు, బోనస్లు సక్రమంగా ఇవ్వట్లేదు అని ఇలా రైతాంగ సమస్యల మీద పోరాటం చేయాలి. కార్మిక సమస్యల మీద పోరాటం చేయాలి. అంగన్వాడీల సమస్యల మీద పోరాటం చేయాలి. ఇలా ప్రజా సమస్యల మీద అగ్రెసివ్గా పోరాటం చేస్తే కవితకో గుర్తింపు వస్తుంది, ఓ బాగా ఫైట్ చేస్తున్నారని. అంతే తప్ప తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని పుట్టిస్తే నాకు పొలిటికల్ మైలేజ్ వస్తాను, లేదా సొంత పార్టీని తిడితే పొలిటికల్ మైలేజ్ వస్తాను కవిత భావిస్తే అంతకన్నా తప్పుదని ఇంకోటి లేదు. ఆమె తప్పుదోవలో వెళుతున్నారు. చేయాల్సిన పని ఏంటి? ప్రజా పోరాటాలు, ప్రజా సమస్యల మీద అగ్రెసివ్గా పోరాటం చేయాలి. బీఆర్ఎస్ కంటే ఎక్కువ పోరాటం చేయాలి. ఓ కవిత బాగా పోరాటం చేస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ కంటే, బీఆర్ఎస్ పార్టీకి చేత కావట్లేదు, కవిత చూడండి ఎంత బాగా పోరాటం చేస్తున్నారో అనిపించాలి. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాగా టార్గెట్ చేయాలి. వాళ్ళు మిస్ అయినటువంటి ప్రతి పాయింట్ని తను ఎత్తుకోవాలి, కవిత నెత్తి మీద పెట్టుకోవాలి, ప్రజా సమస్యలను నెత్తి మీద పెట్టుకొని గట్టిగా ఫైట్ చేయాలి. కానీ అది చేస్తుంది ఎక్కడన్నా? కవిత పార్టీ పెట్టిన తర్వాత ఒక ప్రజా సమస్య మీద ఒక మిలిటెంట్ ఉద్యమం చేసిందా? ఆమె పార్టీ పెట్టి నెలలు అవుతుంది కదా. ఇగో ఈ ప్రజా సమస్య మీద కవిత చేసిన మిలిటెంట్ పోరాటం అమోఘం అని చెప్పడానికి ఏమైనా ఉందా?
ఏదో ఖమ్మంలో ఇల్లు కూల్చినప్పుడు వెళ్ళారు, కొద్దిగా మాట్లాడారు, కొద్దిగా దీక్ష కూడా చేశారు. ఓకే, అది కంటిన్యూ చేయాలట. అట్లా కంటిన్యూ చేస్తే ప్రజల్లో కవిత కనెక్ట్ అవుతారు. ఎప్పుడైనా సరే నెగెటివ్ వాళ్ళు కూడా పాజిటివ్గా మారేది ఎప్పుడు అంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు మాత్రమే, ప్రజలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే, ఒక మిలిటెంట్ ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిరిగితే ఆమె హైలైట్ అవుతారు తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆమె హైలైట్ అవుతారు తప్ప, ఆమె బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తానో, కేటీఆర్ని టార్గెట్ చేస్తానో, హరీష్ రావుని టార్గెట్ చేస్తానో ఆమె హైలైట్ కారు, ఇంకా నెగిటివే అవుతారు. అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆమె పోరాటం చేయాలి. సరే, ఇది కవిత చేయాల్సిన పని కాకుండా వేరే పని చేస్తున్నారు, తప్పుదోవలో వెళ్తున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.